అంటే ఒక్కొక్కరు ఎంతసేపు మాట్లాడాలనేది అదే సార్. నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అనేవాడు 5 నిమిషాలు మాట్లాడింది. మీ అందరికి గుర్తుంది. సరే, ఏమైనా అయ్యో సంజయ్ కిషోర్ గారి గురించి జయసూద్ గారు చెప్పడం మర్చిపోయారంట. తర్వాత అయిపోయిన మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడు అతను ఉంటాడు. అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ గారు. తర్వాత దాని గురించి ఎవరు మర్చిపోతారేమో అన్నీ చెప్పేసుకున్నాడు. మాకు మురళీమోహన్ గారు ఏదో అన్నారంట, అది నేనే చెప్తాను, ఆయన మర్చిపోతాడేమో అంటే కాదు కాదు నేను చెప్తానే నాకు ఉదయపోయాడు. ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి రథసారథి. ఆయన వచ్చి వెళ్ళిపోవడం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం. ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది, సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది, ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి మీరే ఉదాహరణ కావాలి. ఆ సావిత్రి గారు, ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు. సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్లాలనే అభిప్రాయం నాకు కలిగింది. సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు. సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు, చిరంజీవి గారి భార్య సురేఖ గారు, వీళ్ళిద్దరూ స్నేహితులవడానికి ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు. వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలనుకున్నారో, వీటన్నిటికీ వెనకాలండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి, అదే సావిత్రి మహాత్మ. ఆవిడ నడిపించుకుంది, ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్. ఆవిడ దగ్గరుండి నాన్న చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ. కాదు, నేను బతికే ఉండాలి, బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నమ్ముతారు. నువ్వు చెప్తే అందరూ తెలుగువాడు, తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు, నమ్ముతారు. నాన్న మీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది. లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు, ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు, మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుందంటే, చిరంజీవి గారు అంటే ఆయన గురించి సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి, సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది. ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది ఏంటి చేసేద్దాం అనేటువంటిది కాకుండా, సావిత్రి అంటే సావిత్రి అంటే ఒక నట శిఖరం. ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షన్ ఎప్పుడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని 4 కెమెరాతో చేసే సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగా ఉండాలి అంత. ఎందుకంటే ఆవిడ ఎడం చేతితో ఎంతమందికి ఎన్ని దానాలు చేశారు, ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి, ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి. బ్రహ్మానందం కూడా 11 గంటల వరకు ఉంటాడు, అదొక చరిత్ర. కాబట్టి అటువంటి మహనీయుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారని ఇంకెవడయ్యేవాడు ఆ సావిత్రుడిని చేసుకుంటున్నారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అది. అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన నోవలేడు. ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే ఆ సావిత్రి యొక్క గొప్పతనం. ఇక్కడ బ్రహ్మానందంలో చాలా
బాగా యాక్ట్ చేసావు, ఇన్ని సినిమాలు చేసావు, నువ్వు ఇంత నటుడివి, ఎంత నటుడివి అని అన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నిజమైన వల్ల లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్పనేమో నేను అని ఫీల్ అవుతున్నప్పుడు అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక సినిమా అంతా కూడా కాదు, ఒక సీన్ అంతా కూడా కాదు, ఒక ఎక్స్ప్రెషన్. రచూర్ గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషన్. డాక్టర్ చక్రవర్తిలో పాట ఉంటుంది, ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక సెకండ్లో అంత రొమాంటిక్గా నీవు ఆ పాట ఏంటి, నీవు లేక వీణ నిలువు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది. ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులకి నమస్కారం చెప్తున్నాను. గూగుల్లో గురించి వస్తుంది పాట చూడండి. ఇప్పుడు మేము మహానటులో మేము చాలా గొప్పవాళ్ళని బోర్డు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒక్కసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళలో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం తద్దనిపోయి పగిలిపోయి ముక్కలైపోయి ఆ తల్లికి చేతులకి నమస్కరించాలని అది అది ఎంతటి గొప్ప నటి అని చెప్పడానికి అయ్యో ఆవిడ చూడలేకపోయామన్న బాధ కంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా, ఇలా చేస్తే ఇది కదా నటన, ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు నేను కొంచెం తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు భాషలో ఒక విషయం చెప్పాలి. బొమ్మెర పోతని అంటాడు, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రతన దీపికా చుండిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విస్తృత విహారిణి నన్ను పదోటి భారతి అని కోరుకుంటాడు. ఎవరు? బొమ్మెర పోతన సరస్వతీదేవి. మన నటీనటులు నటీమణులు నటులందరూ కోరుకోవాల్సింది ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు, నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి పదోటి భారతి అని నమస్కరించి ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల 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 మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కడానికి ముందుగా మొదట కనిపించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి. అది ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని చెప్పినా ఒక్కొక్క చూపు. పాండవరాసంలో బానిసల కింద అహంభావమా దుశ్శాసన తోడ్కునమ్మా బంధకిని అని సూర్యంగారావు గారు దించి అడిగినప్పుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసి ఆమె అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదిని చేశారో తెలియదు కానీ కృపాచార్యుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, ద్రోణాచార్యుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుర్యోధనుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుశ్శాసనుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, కృపాచార్యుడిని ఎలా చూడాలో ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కనపడేటట్టు చూసి ఈవిడేనా ద్రౌపది, నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి. ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఆవిడ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు కలగడం, ఆవిడ గురించి మాట్లాడి తరించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రతినిధించిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్వీరంగారావు గారు ఇందాక ఆయన చెప్పినట్టు ఎస్వీరంగారావు గారితో పోటీ పడి నటించడం అంటే మామూలు విషయం కాదు. ఎస్వీరంగారావు 6 అడుగుల ఆజాను బాబులు. ఆయన ఎక్కడ మన ఇది జగత్త కాదు యశ్వరంగా కీచకుడుగా నర్తనశాలలో చేస్తున్నప్పుడు మధుర తీసుకొని రమ్మని పంపిస్తుంది చెల్లె శైరంధ్రి, తమ్ముడికి మధుర తీసుకెళ్ళి ఇచ్చిన అక్కడ ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి చిన్న ఎక్స్ప్రెషన్ వెళ్ళాలా వాటి దుర్మార్గంలో తెలుసుకున్నారు అన్నప్పుడు ఇద్దరు అలాగా 2 ప్రథమ సింహాలు పోటీ పడ్డట్టుంటాయి. ఒక ఆడసింహం, ఒక మగ సింహం. చెయ్యి ఎంత చేస్తావు, నేను చూడ ఎంత చేస్తాను అని 2 పోటీ పడి నటించినట్టుగా అనిపిస్తుంది. మారణి కించి స్థలాలంకార భూషిత నిన్ను చూసిన నా మనసు దూగి
నేను లోపలే కదా భార్య, 5 భర్తలకు భార్యగా రావు, ఆడపడలు కానీ నన్ను అంగీకరించలేవా, ఆనందపడతలేవా మానవీరా? ఎస్వి రంగారావు మాట అన్నప్పుడు సావిత్రి చూస్తుందండి, అమ్మా చూస్తుందండి, ఆవిడ చూస్తారండి అంటే బాగుంది. ఆవిడ ఎలా చూస్తుందంటే నీచత్వంలో కూడా ఇంత పరాకాష్ఠ ఉంది. 5 భర్తలకు భార్య అయిన తాను ఆడవాడుగా నన్ను అంగీకరించలేవా, ఆనందపడతలేవా మానవీరా, నా కోసం హంసతూరిగా బహుళం ఎదురు చూస్తుందా? ఆయన తండ్రి కూతురుగా కూడా నటించారు. కానీ ఇక్కడ ఒక పరమ నీచమైనటువంటి, పరమ దారుణమైనటువంటి, కామానికి బానిసైనటువంటి ఒక మూర్ఖుడిగా అతను నటిస్తుంది. అక్కడ అసహించుకుని జుగుప్సాకరంగా ఉండేటువంటి ఒక వ్యతిరేకించే ప్రేయసిలా నటించడం అంటే ఇలాంటివి ఎన్నెన్ని చెప్పాలి సావిత్రి గురించి. ఆవిడ ఒక విశ్వనట మహావృక్ష, ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ నటీనటులకు కనువింపు కలిగించేటువంటి మహానట వృక్షం ఆవిడ. ఆ వృక్షం కింద ఎన్నో పూలు కాయలు పండ్లు రాలిపోతాయి. మాలాంటి నటులు అక్కడ చిన్న సజ్జలో అప్పుల్లో అటువంటి వాళ్ళని చాలామంది మనం ఏమనుకుంటామంటే ఈ లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే మామూలుగా ఫైన్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని తెలుగు చేసేటప్పుడు లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే లలితములైన కళలు అని, చాలా సునిశ్చితమైన కళలు కావు. లలిత కళలు అంటే లలితా గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు, లలితా గాయత్రి యొక్క అనుగ్రహము కలిగినటువంటి కళలు. అవి కొంతమందినే ఆ తల్లి చూస్ చేసుకుంటుంది, కొంతమందినే ఆ పట్టుకుని బయట తీసుకొస్తుంది. అలాంటి వాళ్ళలో లలితా గాయత్రి స్తన్యాన్ని కోరినటువంటి ప్రథమ అద్భుతమైనటువంటి తెలుగు బిడ్డ నిశంకర అనేటువంటి. బతికించుకోవాలంటే అమ్మ చచ్చిపోతే బతికించుకోవాలమ్మా, ఎక్కడ బతికించుకోవాలమ్మా? ఆవిడ ఉంటుంది. నటన భావాంబర వీధిలో విస్తృతంగా విహరిస్తూ ఉంటుంది, నటనాంబర వీధిలో నివసిస్తూ ఉంటుంది ఆ మహానటి సావిత్రి. ఆ తల్లికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే నమస్సులు తెలియజేసుకుంటూ అని నేను ఎందుకన్నానంటే, చచ్చిపోయిన వాడికి నివాళులు చెప్తారు. ఇంకా మాట నా నోటి నుంచి రావాలని నాకు ఇష్టం లేక నేను చెప్తున్నాను. ఎదురుగా కూర్చున్నారు మా అరవింద్ గారు, ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నారు. మాకు చిన్నప్పుడు మోగ మనసుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేది. ఎందుగా ఇటు పక్క వైద్య, ఇటు పక్క పరమాధ్యాపం, ఇటు పక్క వచ్చే నా మళ్ళ కాగా అనేవాడు. ఇది అన్నప్పుడు చిన్న మోగ మనసుల్లో సావిత్రమ్మ గారు ఆయన చేస్తున్నటువంటి నటన కాకుండా క్యారెక్టర్ పరంగా చిన్న నవ్వు నవ్వేది. మీరు ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి. ఇలాగ ఎన్ని నోటీసుల్లో చేస్తుందిగా అది శవం. అది అని ఆయన ఇలాంటి మహానటుల యొక్క సమ్మేళనం, అదొక మంచి మనసు. ఇది మహానటుల యొక్క సమ్మేళనం. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతమ్మ గారు, అల్లు రామలింగయ్య గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎవరు కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, కన్నామ్మ గారు, ఆవిడ, ఇలాంటి వాళ్ళని ఎవరిని మనం అంటే ఇంకా కన్నామ్మ గారు మాకంతా లేదు కాబట్టి వాళ్ళు మిస్ అయి ఉండొచ్చాము. కానీ అంతటి మహనీయులైనటువంటి గడ్డ పుట్టినటువంటి తెలుగు గడ్డ మీద ఆ మహానటి సావిత్రి పుట్టింది. ఎంతమంది ఉన్నా సావిత్రి, షీఈస్ నాట్ 3, సావిత్రి 1. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పుస్తక రచన అతను చెప్పబోతే సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే
నేను కష్టపడ్డాను. ఆ గురించి చెప్పండి ఏంటనే ఇది అడిగి బాగా నాకు తెలుసు కానీ అయినా ఇందులో నేను హాస్యస్పూర్వకంగా మాట్లాడినా కొంత నిజాయితీ ఏముందంటే చిన్నప్పటి నుంచి సావిత్రి గారి గురించి సావిత్రి గారి యొక్క జీవితాన్ని గురించి అవపోస్తులు పెట్టినటువంటి ఒక చిన్న ప్రాణి సంజయ్ కృష్ణ. నాకు నిజంగా అంత కమిటెడ్గా ఏదో చేసేద్దాం అని కాకుండా కమిటెడ్గా సావిత్రమ్మ అని ఎంతమందిలో పిలిచేది ఫోటో సెక్షన్ ఎగ్జిబిషన్స్ పెట్టి 15 కంటిన్యూస్ ఇయర్స్గా చేయడం అంటే నిజంగా అలాంటి వాడు ఉండబట్టే ఇలాంటి కొంతమంది వ్యక్తులు బతుకుతున్నారా అన్న భావన అదంతా తయారు చేయని నేను పిలుస్తాను. మైక్ దగ్గర రాకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. మరి అలాగే ఇప్పుడు కృష్ణయ్య గారిని మాట్లాడవలసిన